హలో అండి. పిల్లల్ని చాక్లెట్స్ తినకుండా ఆపడం మన పేరెంట్స్ వల్ల కాదు. సో పిల్లలకి ఇష్టమైన కిట్కేట్ చాక్లెట్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికి కావాల్సింది 3 ఇంగ్రీడియంట్స్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ మిల్క్ కాంపౌండ్, కిట్కేట్ మాల్ అండ్ వేఫల్స్. ఫస్ట్ మిల్క్ కాంపౌండ్ని చిన్నగా కట్ చేసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు కిట్కేట్ చాక్లెట్ కోసం మన కాంపౌండ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి మెల్టింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని మనం బాయిల్ చేసుకుందాం. మనం స్టీమింగ్ ద్వారానే చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. కింద వాటర్ పెట్టేసి దానిపైన బౌల్ పెట్టాలన్నమాట. సో దీన్ని స్టీమింగ్ పైన మెల్ట్ చేయడాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. చాక్లెట్స్ అన్నీ మ్యాక్సిమం ఇలానే మెల్ట్ చేస్తారు. కొంతమంది మైక్రోవేవ్లో కూడా మెల్ట్ చేస్తారు. సో మనకి చక్కగా మెల్ట్ అయిపోతుంది, మంచి షైనీగా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని మనం కిట్కేట్ మౌల్డ్ ఇందాక చూపించాను కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూడండి చక్కగా మెల్ట్ అయిపోయింది. మౌల్డ్ని ఎప్పుడైనా మనం ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ఒక మంచి క్లాత్తో తుడిచేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చాక్లెట్ కాంపౌండ్. ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల మనకి స్ప్రెడ్డింగ్ అనేది ఈజీ అయిపోతుంది. కార్నర్స్కి మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి చాక్లెట్ అంతా. సో దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇవి వేఫర్స్ అంటారు. ఇవి మనకి క్రంచీగా కిట్కాట్ చాక్లెట్ క్రంచీ ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ వేఫర్స్ అనేవి మనకి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి, ఏదంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మనకి ఈజీగా. వీటిని మనం మౌల్డ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో పట్టేంతగా కట్ చేసుకోవాలి. సో ఇవి ఫ్లేవర్డ్ వేఫర్స్ కాకుండా నాన్ ఫ్లేవర్డ్ అన్నమాట. ఎలాంటి ఫ్లేవర్ ఉండదు. కొన్ని వేఫర్స్కి వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అలాంటివి ఉండే, ఇవి ఫ్లేవర్లెస్ అన్నమాట. సో చక్కగా కట్ చేసేసుకొని మౌల్డ్లో ప్లేస్ చేసి దీనిపై నుండి మళ్ళీ చాక్లెట్ ఫిల్ చేయాలి. మళ్ళీ చాక్లెట్ అనేది మొత్తం కోటింగ్ ఇచ్చుకోవాలి. మనకి కార్నర్స్, గ్యాప్స్, ఎయిర్ బబుల్స్ ఉండకుండా మొత్తం చాక్లెట్ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి గ్యాప్స్ అనేవి ఈజీగా ఫిల్ అవుతాయి. సో మనకి ఈ గ్యాప్లో చాక్లెట్ అనేది మనకి గట్టిగా అయిపోకుండా మన బౌల్ ఉంది కదా, స్టీమింగ్ కోసం వాటర్ బాయిల్ చేసుకున్న బౌల్, దానిపైనే పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసేసుకొని డీమోల్డ్ చేసేసుకుంటే మనకి కిట్కాట్ చాక్లెట్స్ రెడీ. సో పిల్లలకి ఇచ్చేయచ్చు, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ కిట్కాట్ చాక్లెట్ లానే ఉంటుంది. ఇంకా మన చేతులతో మన పిల్లలకి తయారు చేసేయడం ఇంకా సూపర్ కదా. ఇంకా ఎలాంటి అకేషన్స్ అయినా పిల్లలకి గిఫ్ట్గా కానీ మనం సింపుల్గా ప్యాక్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. కొంచెం ఎక్కువసేపు బయట ఉంటే మెల్ట్ అయిపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఈజీగా తినొచ్చు. సో చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. మీకు ఇంకే ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ నైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.